వెల్కమ్ బ్యాక్ టు ద ఠాకూర్ చిన్న. వెల్కమ్ బ్యాక్ టు ద ఠాకూర్ చిన్న ఛానల్. భయా మేము ముందరకి ఎందుకు వచ్చినా అంటే ఈ రోజు అయితే నా లైఫ్ ఫ్యాక్ట్ గురించి అయితే చెప్దామని అయితే నేను ముందరకు వచ్చిన. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే అరే ఈడు ఎడిటింగ్ ఏమన్నా చేస్తలేడు, ఎడిటింగ్ ఏమన్నా అట్లా చేస్తలేడు, డిక్తలేడు అని చెప్పి అయితే అనుకుంటారు. అట్లయితే ఎవరేం అనుకోకండి. ఎందుకంటే నేనైతే కొంచెం బిజీ అంటే అంత అయితే ఎక్కువ ఏం బిజీ ఉంటాను నేను. ఎట్లా అంటే మర్చిపోతున్నా అనుకోండి. ఎట్లా అంటే ఇప్పుడు మమ్మీ బయటికి పంపించలేదు, ఇంటికి పోతే బయటకు పంపించలేదు, బయటికి పోతే ఇంటికి పంపించలేదు. డైలీ తిట్లు అనుకోండి. నార్మల్ అయితే తిట్లు ఉంటాయి అనుకోండి. తిట్లు అయితే ఆ తిట్లు నార్మల్ గా అయితే ఆ తిట్లు ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు మమ్మీకి ఎవరు వాళ్ళతో నేను మాట్లాడు అలాగే కొట్లాడుకుంటారు. మనం ఎందుకు మాట్లాడొద్దు అని చెప్పి నా దాంట్లో ఉంటది. ఎట్లా అంటే అరే కొట్లాడుకుంటారు ఈ 4 రోజుల దునియాలో ఏం తీసుకోపోతారు, ఏం తీసుకోపోరు కదా మాట తప్ప. నువ్వు మంచిగా మాట్లాడితే నీతోటి అరే బాయ్ అరే అట్లా ఉంటే ఫస్ట్ ఇప్పుడు సమయంగా నేనే చనిపోయినా అనుకో అరే ఆకాశ్ భాయ్ మంచిగా ఉండే అట్లుండే ఇట్లుండే అని. అదే ఇప్పుడు అందరికి నేను దోకా ఇచ్చుకుంటా అరే అలాగా మాట్లాడుకుంటా తిట్టుకుంటూ ఉంటే ఎట్లుంటే అట్లుండదు కదా. అందుకని చెప్పి మా మమ్మీకి కూడా ఒకటి చెప్దామన్నైతే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఎట్లా అంటే ఇప్పుడు మమ్మీకి నచ్చారు అనుకో నేను వాళ్ళతో మాట్లాడద్దు అసలు. నేను వాళ్ళతో మాట్లాడదు. ఇప్పుడు ఒక్కవేళ నేను మాట్లాడినా అన్న కూడా తెలిసింది అనుకో ఎట్లా చెప్తా అంటే ఇక చెప్పొద్దా మాటలలో చెప్పొద్దు, చూస్తే అర్థమవుతుంది అనుకోండి. ఇట్లా నా ఫ్యాక్ట్ అయితే నడుస్తుంది. ఆ బాధలే అయితే నేనైతే క్యూర్ అయిపోయినా అంతే. ఇప్పుడు అందుకని అయితే బయటికి వెళ్ళినా కొంచెం అయితే అట్లా అని చెప్పి అయితే ఇప్పుడు నాదేంటంటే ఇప్పుడు నాకు పబ్లిక్ అర్థం చేసుకుంటారు అని చెప్పి నా బాధ, ఇంకెక్కువ ఏం లేదు. పబ్లిక్ కొంచెం నా కోసం అయితే అర్థం చేసుకోండి. మన అన్నలు కూడా ఎట్లా అనుకుంటారు అంటే నేను అన్నం దేకలేని అయితే అనుకుంటారు. దేకేది ఎట్లా ఏమి ఉండదన్న. ఎట్లా అంటే ఇప్పుడు నేను కొంచెం బిజీ ఉన్నా అట్లా అని చెప్పి అయితే దేకలేను. ఇప్పుడు పక్కన పిలుస్తాడు, వీళ్ళు పిలుస్తాడు. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇప్పుడు రెండు అటు ఒక పని వాళ్ళకి బాధ, ఇటు ఒక పని వీళ్ళకి బాధ. అట్లా ఎట్లా అని చెప్పి నాకు ఎట్లా అనిపిస్తుంది. మన తప్పు అయితే జరిగిపోతే సారీ అందరికీ. అట్లా అయితే ఎవరేమనుకోకండి. చేస్తా నేనైతే అంతవరకు అయితే నేను ఎడిటింగ్ చేస్తా. కానీ నాకు టైం దొరుకుతుంది. నేను పని చేసుకోవాలా, ఇది చేసుకోవాలా లేదా. నాకు పర్మనెంట్లీ అయితే కూడా పని ఏం లేదు. అది చూస్తున్నా ఏదైనా ఒకటి సెటిల్ అవుదాం అయితే చూస్తున్నా. సెటిల్ అయిపోయిన తర్వాత అయితే హలో చూద్దాం మళ్ళీ. విన్నారు కదా ఇప్పుడైతే నేనైతే ఒక్కనే ఉన్నాను. నా వాళ్ళు అంటూ నాకైతే ఇప్పుడైతే ఎవరు లేరనుకోండి. ఇప్పుడు ఎట్లా అంటే నాకు సపోర్ట్ చేసేది ఎక్కువ ఎవరంటే మా మమ్మీ, మా అక్క తప్ప నాకైతే ఎవరు లేరు ఈ లోకంలోకి అయితే. ఇలా చెప్పాలంటే మీతో మాట్లాడాలంటే కూడా నాకైతే కన్నర్లు అయితే నీళ్ళు తిరుగుతున్నాయి. చెప్పాలంటే చాలా ఉంటాయి. సరే ఇప్పుడైతే మీరు మీకు అయినంత వరకు అయితే సపోర్ట్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. తెలుసు కదా నేను మీ ఠాకూర్ చిన్న. కావాలంటే మీకు లైఫ్ ఫ్యాక్ట్ పార్ట్ 2 కావాలన్నా పార్ట్ 2 అయితే తీస్తా. ఇట్లాంటి వీడియోలు అయితే కావాలన్నా అయినా మీరు కామెంట్ చేసేయండి, నేను అయితే తీసేస్తా. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, ఏమన్నా తప్పు జరిగిపోతే అయితే అందరు సారీ అయితే నేను చెప్తా. సారీ చెప్పడం లేకపోతే ఏం తప్పు ఉండదు. చెప్తున్నా సపోర్ట్ అయితే నేనైతే నాకైతే తెలుసు నేను ఎవరితో అయితే ఏం తప్పు చేయనని చెప్పి ఇంకా చెప్తున్నా. సరే బాయ్.